సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లనున్నారు. కాళేశ్వరంకు చేరుకుని ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. సీఎం అనంతరం కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేస్తారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకుని పునరుద్ధరణ పనుల్లో పురోగతిని సమీక్షిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా చూసినట్టయితే మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగిపోయిందో దాన్ని పరిశీలన చేసి ఆ తర్వాత ఉదయం ముఖ్యమంత్రి పర్యటన చూసినట్టయితే మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 3 గంటలకు భూపాలపల్లి కాళేశ్వరం చేరుకుంటారు. కాళేశ్వరంలో 3 గంటల నుంచి 3:30 వరకు కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం దర్శించి దానికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నో దానికి శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన జరిగిన తర్వాత 3:45 నుంచి 4:30 వరకు మేడిగడ్డ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉందో మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిగా పరిశీలించి దాన్ని పునరుద్ధరణ ఎలా చేయాలి దాని గురించి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత అంబట్పల్లి గెస్ట్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం సుమారుగా 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు మేడిగడ్డ వద్ద మీడియా సమావేశం జరగనుంది. శ్రీజ, చూసినట్టయితే 6:30 నుంచి 7:45కు కాడార మండలం నస్తూర్పల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో ఏదైతే రైతు భరోసా ఉందో రెండో విడతకు సుమారుగా 5,653 కోట్ల రూపాయల లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి ఆ తర్వాత 7:40 నుంచి నస్తూర్పల్లి నుంచి రోడ్డు మార్గంగా మళ్ళీ హైదరాబాద్ వెళ్తారు. ఇందులో చూసినట్టయితే ఇక్కడ మన భూపాలపల్లి కాళేశ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఇక్కడ ఉండడం, జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ ది బహిరంగ సభ ఉండడం రాజకీయంగా చర్చగా మారింది. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ కృష్ణ.